ఆయన యొక్క సహాయం మౌనములోనే ఇవ్వబడుతుంది, మౌనములోనే స్వీకరింపబడుతుంది అని తెలియజేస్తుండేవారు. మౌనము అంటే కేవలము మాట్లాడకుండా ఉండడం మాత్రమే మౌనం కాదు. జీవితంలో ఏమి సంప్రాప్తమైనప్పటికీ కూడా అది సుఖమే కావచ్చు, దుఃఖమే కావచ్చు, ఏమి సంప్రాప్తమైనప్పటికీ కూడా బాబాయిగా మనకుండేటువంటి ప్రేమను పరిష్కరించుకొని ప్రేమతో స్వీకరించి అనుభవించగలిగేటువంటి సహిష్ణుత మౌనము అనిపించుకుంటుంది. ఏమైనప్పటికీ కూడా మౌనముగానే మనము స్వీకరించి ధరించగలగడము, కూర్చుకొనగలగడం కూడా మౌనం యొక్క విశిష్టత ఉన్నది. ఈ మౌనమును గురించి, ఓర్పును గురించి భూమిని చెప్తూ ఉంటారు, ఉదాహరిస్తూ ఉంటారు. భూమి చాలా ఓర్పు కలిగినటువంటి దాన్ని, భూమికి ఉన్నంత ఓర్పు మానవులకు ఉండాలని చెప్తూ ఉంటారు. దైవీ సంబంధమైనటువంటి అనుభవాన్ని పురస్కరించుకుని మానవుని యొక్క జననము, మానవుని యొక్క జననము భూమికి పండుగ. మానవుని యొక్క జననము భూమికి పండుగ. మానవుని యొక్క ఆధ్యాత్మిక దృక్పథము దేవునికి పండుగ. మనమంతా దేవుణ్ణి విశ్వసిస్తాము, దేవుణ్ణి ప్రేమిస్తాము. మనమంతా దేవుని యొక్క సహాయాన్ని కానీ రియాలిటీ యొక్క అనుభవంలో ప్రవేశించినట్లయితే దేవుడే మానవుని యొక్క సహాయాన్ని కోరతాడు. దేవుడే మానవుని యొక్క సహాయాన్ని కోరతాడు. అందుచేత ఏ మానవునిలో ఆధ్యాత్మిక జిజ్ఞాస ప్రారంభమవుతుందో, ఆధ్యాత్మిక దృక్పథము ఏర్పడుతుందో, అప్పుడు దేవునికి పండగ. అంటే దేవునికి ఆనందాతిశయము. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, అవ్యక్తమైనటువంటి భగవంతుని అనంతమైనటువంటి శక్తి ప్రతి మానవునిలోనూ కూడా నిక్షిప్తమైనది. అక్కడ ఏ విధమైనటువంటి కల్పన కర్మలు లేవు. మానవులందరిలోనూ కూడా అనంతమైనటువంటి దైవీ శక్తి నిక్షిప్తమైనది. ఆ శక్తిని జాగృతపరుచుకుని తాను అజ్ఞానముతో శరీరమని, ప్రాణమునని, మనస్సుని అనుభవింపజేసేటువంటి ఈ మూడు స్థితులకు సంబంధించినటువంటి చైతన్య స్థితులను జాగ్రత్తగా అవగాహన పరుచుకొని ఈ చైతన్యము ఒకటే
పరిమితమైనటువంటి సంస్కారం. ఈ సంస్కారం యొక్క తారతమ్య భేదములను పురస్కరించుకునే అపరిమితమైనటువంటి చైతన్యము, అపరిమితమైనటువంటి శక్తి, పరిమితమైనటువంటి స్థాయిలో అది వినియోగపడుతుంది. దీని యొక్క పరిమితత్వాన్ని, శక్తి యొక్క పరిమితత్వాన్ని, చైతన్యం యొక్క పరిమితత్వాన్ని అధిగమించి శక్తిని అపరిమితమైనటువంటి స్థాయిలో మనం గుర్తెరిగి దానిని మన నిజ జీవితంలో వినియోగించుకోవడం ద్వారా మనలో బంధింపబడినటువంటి, మనలో బంధింపబడి అనంతమైనటువంటి ఆ దైవీ స్థితికి ఒక విముక్తి కలిగించడానికి అవసరమైనటువంటి కృషి మనం చేసినప్పుడు అది దేవునికి పండగ రోజు. అలా కానప్పుడు మనము ఈ అజ్ఞానంలో ఎంతకాలము ఎన్ని జన్మలు ఎలా తిరుగుతున్నప్పటికీ కూడా మనకు ఏ ప్రయోజనము లేదు, మనలో ఉన్న దేవునికి కూడా ఏ ప్రయోజనము. దేవుడు ఎప్పుడు వ్యక్తం అవ్వాలని, వ్యక్తమై తన యొక్క వాస్తవికమైనటువంటి స్థితిలో తాను భగవంతుడు అనేటువంటి అనుభవంతో దైవీ జీవితాన్ని జీవించాలని పోరాట పడుతూ ఉంటాడు. ఎప్పుడైతే వ్యక్తమై మానవ ఉపాధి ద్వారా బహిర్గతం అవుతూ ఉంటాడో అప్పుడు ఈ జీవ చైతన్యముపై, ఈ మానవ చైతన్యముపై ముద్రితమైనటువంటి ఈ సంస్కారముల గుండా, సంస్కారముల ద్వారా ఆయన వ్యక్తమవడంతో ఆయన జీవితము సంస్కారయుతమైనటువంటి జీవితమే అవుతుంది. సంస్కారయుతమైనటువంటి మానవ జీవితమే అవుతుంది. అన్ని ఉపాధులలోనూ భగవంతుడు నుండి భగవంతుడిగా వ్యక్తం అవడానికే ఇదంతా సృష్టింపబడింది. ఓహం, నేనెవరు అనేటువంటి ప్రశ్న దగ్గర ప్రారంభమై సోహం, అది నేనై ఉన్నాను, నేను భగవంతుడినై ఉన్నాను అని ఎరుకతో కూడినటువంటి అనుభవంతో వ్యక్తం అవడం కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చీమలో వ్యక్తమవుతున్నాడు, పాములో వ్యక్తమవుతున్నాడు, ఏనుగులో వ్యక్తమవుతున్నాడు. ఈ వ్యక్తమయ్యేటువంటి ఆ స్థితులన్నీ కూడా దైవము తన వాస్తవికమైనటువంటి స్థితిలో, సత్య స్థితిలో వ్యక్తం అవడానికే ఆయన కృషి చేస్తున్నారు. కానీ వ్యక్తమైనటువంటి తీరు మాత్రము చీమగానే వ్యక్తమవుతున్నాడు, మరొక జంతువుగానే వ్యక్తమవుతున్నాడు, అంతేనే కానీ దేవునిగా వ్యక్తమవడం లేదు. మెహబాబా వాంఛించేటువంటిది మనందరము మానవోపాధిలో ఉన్న దైవమునై జీవించాలి అనేది మెహబాబా వారి యొక్క వాణి. ప్రతి మానవుని యొక్క వాస్తవిక స్థితి దైవీ స్థితి కనుక దైవముగానే జీవించాలి అనేది బాబా యొక్క వాంఛితము. ఈ అవగాహనలో ఆధ్యాత్మిక సాధకుడు మానసిక చైతన్య పరిధికి సంబంధించినటువంటి 5-6 భూమికలను మనం పరిశీలించినట్లయితే 5వ భూమిక, 6వ భూమిక మానసిక చైతన్య అనుభవానికి సంబంధించినటువంటి మనలో ఉండేటువంటి
మానసిక శరీరము మనకు తెలియనటువంటి అజ్ఞతలో అది ఉపయోగపడుతుంది. గాఢ నిద్రావస్థలో మర్నాడు ఉపయోగపడవలసినటువంటి మర్నాడు వినియోగపడవలసినటువంటి సంస్కారమును, సంచిత కర్మను చైతన్యం యొక్క ఉపరితలంపై వ్యక్తం చేసి దాంతో తాదాత్మ్యత చెంది అనుభవింపజేసేదే మానసిక శరీరం. ఈ మానసిక శరీరము మానసిక చైతన్యానుభవముతో వినియోగపడుతున్నప్పుడు ఈ మానసిక శరీరము మరి మన గాఢ నిద్రావస్థలో మానసిక చైతన్యపరముగా ఉపయోగపడడం లేదు. భౌతిక చైతన్యపరముగానే చైతన్యముపై భౌతిక సంస్కారము వ్యక్తపరచడం కోసమే అది వినియోగపడుతుందే తప్ప మానసిక చైతన్య పరిధిలో అది వ్యక్తం అవడం లేదు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో 5వ చైతన్య భూమికానుభవాన్ని పురస్కరించుకొని మానసిక శరీరము, వ్యక్తులని మానసిక శరీరము మానసిక చైతన్య అనుగుణ్యముగా వ్యక్తమవుతుంది. ఏమిటి మానసిక చైతన్యము? ఈ మానసిక చైతన్యం యొక్క అనుభవము ఏ రీతిలో ఉంటుంది అని అంటే, భౌతికమైనటువంటి మన జీవితానుభవానికి మన భౌతిక చైతన్యము భౌతికమైనటువంటి పరిధిలో మనకు ఏ విధముగా వినియోగపడుతుందో అదే విధముగా అజ్ఞానము యొక్క మూల స్థితి, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అసలు ఏమిటి అజ్ఞానము? దేవుడి వై ఉండి అనంతమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగి నిస్సహాయముగా సాధారణమైనటువంటి బలహీన స్థితిలో ఉండేటువంటి మానవుని అనుకోవడము, మానవుని అని అనుకుంటూ ఈ భౌతిక శరీరముతో భౌతిక శరీర ఇంద్రియములతో తాదాత్మ్యత చెంది ఇదే సత్యము, ఇదే నిత్యము అనేటువంటి ప్రాంతిలో జీవించడమే అజ్ఞానం. ఈ అజ్ఞానము తొలగడానికి మహాత్ములు అనేక ఉపాయాలు మన ముందుంచారు. అందులో ధ్యానము ఒక ఉపాయము. ధ్యానము అన్నప్పుడు ఒక దివ్య సత్యాన్ని ఆలంబనగా తీసుకొని దివ్య సత్యాన్ని క్రమము తప్పకుండా ఆలోచించే మనస్సు, ఆలోచించడమే స్వభావముగా కలిగినటువంటి మనస్సు ద్వారా క్రమముగా ఆలోచించడము అభ్యాసం చేసుకోవడం ద్వారా మనిషి యొక్క స్వరూపము, స్వభావము మారుతుంది. అలా మారినటువంటి స్థితిలో నేను ఏది అని అనుకుంటున్నానో అది నేను కాదు, నేను పలానా అనేటువంటి తనను తాను మరిచినటువంటి వ్యక్తి ఒకసారిగా ఆ ఎవరో జ్ఞాపకం వచ్చినప్పుడు అది నేనయ్యమాను అనేటువంటి అనుభవంలో జాగృతమైనప్పుడు అజ్ఞానము వీడినటువంటి అనుభవ స్థితి తాకబడుతుంది. జ్ఞాన అనుభవంలో ప్రప్రథమముగా అడుగెడతావు. ఈ జ్ఞానం యొక్క అనుభవపు పరిధిలో ప్రథమ సోపానము 5వ చైతన్య భూమికానుభవం. ఇది మానసిక
చేసేటువంటి ఈ సైకాలజిస్ట్ మానసిక శాస్త్రజ్ఞులు దీని గురించి చాలా పరిశోధనలు చేస్తున్నారు. చేసేటువంటి పరిశోధన అంతా కూడా వారి యొక్క పరిమితమైనటువంటి మనస్సు యొక్క పరిధిలోనే చేస్తున్నారే తప్ప భౌతిక చైతన్య పరిధిలో తమ యొక్క మనస్సు వినియోగపడేటువంటి స్థితిలోనే చేస్తున్నారే కానీ భౌతిక చైతన్యమును అధిగమించినటువంటి అనుభవంలో ఈ పరిశోధన జరగడం లేదు. అందుకని వారి పరిశోధనలో సఫలీకృతులు కాలేకపోతున్నారు. అనేకమైనటువంటి అద్భుత విషయాలు చెప్తున్నారు శాస్త్ర సంబంధంగా. అది ఆశ్చర్యకరమైనటువంటిది, ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. మనం ఈ త్వరలో చెప్పుకున్నాము మెదడుల గురించి, మెదడు యొక్క ఈ స్థితుల గురించి కూడా. ఇదంతా భౌతికమైనటువంటి బండికి సంబంధించినటువంటిది. మేరబాబు అంటారు, శక్తి యొక్క అవగాహనలో భౌతికమైనటువంటి శక్తి యొక్క పరాకాష్ఠ స్థితిలో నీవు న్యూక్లియర్ ఎనర్జీ యొక్క స్థితిని, న్యూక్లియర్ ఎనర్జీ యొక్క శక్తిని నీలో గుర్తించగలిగినప్పుడు 5వ చైతన్య భూమికానుభవ